పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వేళ పాక్ ఉప ప్రధాని, ఆ దేశ విదేశాంగ మంత్రి ఇస్సాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లు ఇచ్చిన కప్పు టీ తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ ఆఫ్ఘనిస్తాన్ పర్యటనను ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి 2021లో తాలిబాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అదే ఏడాది ఆఫ్ఘాన్లో అప్పటి ఐఏఎస్ చీఫ్ హమీద్ పర్యటించారు. ఆ సమయంలో తాలిబాన్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా హమీద్ టీ తాగుతూ కనిపించారు. అంతా బాగానే ఉంటుందని తాలిబాన్ పాలకులకు అప్పట్లో ఆయన భరోసా ఇచ్చారు. ఆ కప్పు టీ తమకు ఇప్పుడు ఎంతో నష్టాన్ని కలిగించిందని ఇస్సాక్ దార్ విమర్శించారు. ఆ టీ తర్వాత మేం మా సరిహద్దులు తెరిచామని, దాంతో 35,000 నుంచి 40,000 మంది తాలిబాన్లో పాకిస్తాన్లోకి చొరబడ్డారని గుర్తు చేశారు. ఆ భేటీ తర్వాత పాక్లో అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కరుడుగట్టిన నేరస్తులను కూడా విడుదల చేసిందని విమర్శించారు. ఆఫ్ఘాన్లో హమీద్ భేటీ తర్వాత మిలిటెంట్లకు తలుపులు తెరుచుకున్నాయని, అదే తమ దేశం లోపల ఉగ్రవాదాన్ని రగిల్చిందని ఇస్సాక్ దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకునే నిర్ణయాలపై నియంత్రణ కలిగి ఉండాలని పాకిస్తాన్ ఉప ప్రధాని అన్నారు. మరోవైపు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలకు సంబంధించి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. శాంతి చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని అన్నారు. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుందని ఖవాజా హెచ్చరించారు. మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను కూడా ప్రోత్సహిస్తోందని పాక్ మంత్రి దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఖవాజా వ్యాఖ్యలను ఆఫ్ఘాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ స్వాగతించింది. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్నారు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దులు బగ్గుమంటున్నాయి. ఈ ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.